అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి ఇష్యూ ఇంత పెద్దగా అవుతానికి కారణం కేటీఆర్ గారేనా? ఆ రోజు కేటీఆర్ గారు సీఎం పేరు కూడా గుర్తులేదు, మన సినీ ఇండస్ట్రీ కానీ నవ్వుపోయింటే ఈ రోజు అల్లు అర్జున్ గారు ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కాదా? దిల్రాజ్ గారు అండ్ అలాగే అల్లు అరవింద్ గారు వెళ్ళి హాస్పిటల్ 2 crores అనౌన్స్ చేశారు. అండ్ అలాగే హాస్పిటల్ ఖర్చు అంతా కూడా మేమే పెట్టుకుంటాం అన్నారు. మరి ఈ కేసు ఇప్పటికి ముగించబోతుందా, లేకపోతే అంతే కంటిన్యూ అవుతుందా? కోర్టులో వెయిట్ చేయాలి. ఈ వీడియోలో కేటీఆర్ చేసిన తప్పేంటి, అండ్ అలాగే అల్లు అర్జున్ గారి కేసు ముందు ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ గారు మీరు కేసు కొట్టయిపోతున్నారా, దీని గురించి అంతా తెలుసుకుందాం రండి. సో మీరు తమిళలో చూసినట్టు అల్లు అర్జున్ గారి అరెస్ట్ కారణం కేటీఆర్ గారేనా? కానీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన రోజు అప్పటికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత 1 hour దాకా సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడారంటే దానికి ఎంతో కొంత కారణం ఇది అయ్యి ఉండొచ్చండి. కేటీఆర్ గారు ఆ రోజు అంటూ పాపం అసలు ఆయన తప్పేం చేశారని, ఈయన పేరు మర్చిపోతావా అని నవ్వుతూ ఒక డైలాగ్ చెప్పారు కదా, అది బాగా ట్రెండ్ అయింది ఇన్‌స్టాగ్రామ్ లో. దానివల్ల ఇది చాలా ఇంపాక్ట్ చూపించిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారు ఆ రోజు సంధ్య థియేటర్‌కి వెళ్ళటం, అండ్ అలాగే ఆయన చేసిన కొన్ని తప్పులకి ఆయన్ని ఏ లెవెన్ లాగా ఆ కోర్ట్‌లో ఆ కేసులో యాడ్ చేశారు. అండ్ ఆయన అంత ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఆల్రెడీ మీరు 2, 3 వీక్స్ నుంచి చూస్తానే ఉన్నారు ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజే దిల్ రాజు గారు అండ్ అలాగే అల్లు అరవింద్ గారు హాస్పిటల్‌కి వెళ్లి అబ్బాయి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. అండ్ అలాగే అబ్బాయికి హాస్పిటల్ ఖర్చు అంతా మేమే చూసుకుంటాం. అబ్బాయి బయటకు వచ్చేదాకా మేమే దగ్గరుండి చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 crores మేము ఇస్తున్నాం, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మేము చూసుకుంటాం అని చెప్పేశారు. సో ఇప్పుడు మరి వాళ్ళ ఫాదర్ ఈ కేసుని రిటర్న్ తీసుకుంటున్నారా? యాక్చువల్ గా మనం కానీ చూసుకుంటే 2, 3 వీక్స్ బ్యాక్ నుంచి ఆయన నేను కేసు రిటర్న్ తీసుకుంటున్నా, అల్లు అర్జున్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ నేను అనుకోవడం ఇది నా ఆలోచన, రేవంత్ రెడ్డి గారు ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకోవడం వల్ల తెలంగాణ గవర్నమెంట్ ఆయన కేసు రిటర్న్ తీసుకున్నామని వాళ్ళు ఒప్పుకోలేదేమో అని నేను అనుకున్నానండి. ఎందుకంటే ఆయన పాత వీడియోస్ లో కూడా మీరు చూసుంటే ఆయన జైలు వెళ్ళిన రోజే ఒక వీడియో ఉంటుంది, నేను కేసుని రిటర్న్ తీసుకుంటున్నా అని చెప్పారు. కానీ ఇంతవరకు తీసుకోవాలా. కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మాట్లాడి నేను కేసు రిటర్న్ తీసుకోబోతున్నా అని అంటున్నారు. సో నేనేమనుకున్నా అంటే దిల్ రాజు గారికి కూడా రీసెంట్ గా చైర్మన్ పోస్ట్ ఒకటి ఇచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వెళ్ళి ఇదంతా క్లోజ్ చేద్దామని చెప్పుంటారు. 2 crores దాకా ఫిక్స్డ్ డిపాజిట్, ఎందుకంటే దీని అంత పొడిగిస్తాం కరెక్ట్ కాదేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఫ్యాన్ లా ఆలోచిస్తే అందరూ అంత గ్రేట్ ఏం ఫీల్ చేస్తున్నారు అంటే, అప్పుడు నాగార్జున గారు కానీ, మొన్న రీసెంట్ గా బాలకృష్ణ గారు కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఎవరిని వదిలిపెట్టలా. లా అండ్ ఆర్డర్ ముందు, గవర్నమెంట్ ముందు ఎవరైనా ఒకళ్ళు వాళ్ళందరూ పెద్ద సెలబ్రిటీ అయినా చేస్తాం. ఓకే, ఇది చాలా గొప్పది. ఎందుకంటే చాలా గవర్నమెంట్స్ సినీ హీరోస్ ని అసలు వాళ్ళు ఏమైనా తప్పు చేసినా దూరం పెడతాం, ఏముంది అని వదిలేస్తాం, చేస్తా ఉంటారు. కానీ నేను అలా చేయలా. సో ఫైనల్ గా మరి అల్లు అర్జున్ గారు కేసు కొట్టేయబోతున్నారా? సో అల్లు అర్జున్ గారు చేసిన కొన్ని తప్పులేంటి నాకు అనిపిస్తుందండి. ఇప్పుడు ఓకే, ఆయనకి కొన్ని ఫ్యాన్స్ ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. ఆయన ఆ రోజు నంద్యాలకి వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఆయన సపోర్ట్ వేరేలాగా ఉండేదండి మెగా ఫ్యామిలీ నుంచి అని నేను అనుకున్నా. ఓకే, ఆయన జైలుకి వెళ్ళినమ్మటనే నాగబాబు గారు, చిరంజీవి గారు వచ్చి మాట్లాడి అన్ని చేశారు. సో ఫైనల్ గా మరి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ కోర్ట్ సెక్షన్ లో రీసెంట్ గా కూడా పోలీసులు పిలిచి దగ్గరుండి ఆ కొన్ని ఇంటాగ్రేషన్ చేసి చెప్పారు. అండ్ ఇప్పుడు కొద్ది తారుమారు చేసేసి కేసును కొట్టేస్తారని నేను అనుకుంటున్నా. సో ఫైనల్ గా అల్లు అర్జున్ గారి కోర్ట్ అండ్ అలాగే అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ ఈ కేసు అనేది తొందరలో క్లోజ్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.